తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి సమ్మక్క సారక్క జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి అభివృద్ధి పనులు చేసి దాదాపు జాతరకొచ్చే భక్తుల అవసరాలు తీర్చడానికి ఇవాళ రవాణా శాఖ మంత్రివర్యులు ఆధ్వర్యంలో 4000 బస్సుల్ని కేటాయించి 352 సీసీ కెమెరాలతో 13,000 పోలీస్ పహారాతోని పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఇవాళ సీతక్క గారి పర్యవేక్షణలో, కొండా సురేఖ గారి పర్యవేక్షణలో ఇవాళ జాతరలకొచ్చే భక్తుల అవసరాలను తీర్చిదిద్ది ఇవాళ ప్రపంచంలోనే సమ్మక్క సారక్కకు పెద్ద ఎత్తున మనం ఇవాళ పెద్దపీట వేసుకున్నాం. గౌరవం లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన వనదేవతలకు గౌరవం లభించింది, ఆత్మగౌరవం లభించిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గత పాలకుల కంటే ఈరోజు గొప్పగా మనం తీర్చిదిద్ది ప్రపంచ దేశాలకు ఒక స్ఫూర్తి చెందే విధంగా ఈరోజు జాతరను మనం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది దక్కిన గౌరవంగా మనందరం కూడా భావించాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి సమ్మక్క సారలమ్మకు దక్కిన ఆత్మగౌరవంగా భావించాలని అందరికీ కోరుతున్నాం. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతరకు వచ్చే ప్రతి భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతరగా మనం చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా, మంత్రులకు దక్కిన గౌరవంగా చూడాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.